హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కామర్స్ క్లాసెస్. సో ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ డెలిగేషన్. సో డెలిగేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, లేకపోతే అడ్వాంటేజెస్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో మనకున్న వర్క్ని, రెస్పాన్సిబిలిటీని, అథారిటీని వేరే వాళ్ళకి పాస్ ఆన్ చేసినప్పుడు మనకి ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి, సో ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసి రిలీవింగ్ టాప్ ఎగ్జిక్యూటివ్స్. సో రిలీవింగ్ టాప్ ఆఫీషియల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు టాప్ ఆఫీషియల్స్ ఏం చేస్తారు, ప్లానింగ్, బడ్జెటింగ్, కంట్రోలింగ్ ఈ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు అనమాట. సో ఈ ప్లానింగ్ని మళ్ళీ వాళ్ళే ఇంప్లిమెంట్ చేయాలని అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో అప్పుడు వాళ్ళకి టైం దొరకదు. సో అలాగే ఒక్కరే అన్ని పనులు చేసుకోలేరు కదా, టాప్ లెవెల్ మాత్రమే ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ కూడా చేసుకోలేరు కదా. సో అందుకనే సుపీరియర్స్ ఇంపార్టెంట్ వర్క్లో ఎంగేజ్ అవ్వాల్సినప్పుడు ఈ వర్క్ డెలిగేట్ చేస్తే వాళ్ళకి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అండ్ టైం కూడా దొరుకుతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్ ప్లానింగ్ అండ్ కంట్రోలింగ్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. సో డెలిగేషన్ చేయడం వల్ల టాప్ లెవెల్స్ వాళ్ళ వర్క్ని క్వాలిటీతో చేయొచ్చు అండ్ వాళ్ళకి టైం కూడా సేవ్ అవుతుంది, వాళ్ళ వర్క్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వడానికి అని చెప్పి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్డ్ ఫంక్షనింగ్. సో ఇంప్రూవ్డ్ ఫంక్షనింగ్ అని అంటే ఏంటనంటే, సో మనకి డెలిగేషన్ అనే కాన్సెప్టే లేకపోతే ఒక్క పర్సనే అతనికి ఇచ్చిన వర్క్ మొత్తం అతను ఒక్కడే చేయాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, సో వర్క్ టైంకి కంప్లీట్ చేయలేడు. కొంచెం వర్క్ అయితే ఓకే చేయగలుగుతాడు, ఎక్కువ వర్క్ అయితే చేయలేకపోవచ్చు కదా. సో అది అనమాట. సో ఒకవేళ చేసినా అతని వర్క్ క్వాలిటీగా చేయకపోవచ్చు. ఎక్కువ వర్క్ ఉందనుకో, కంప్లీట్ చేయాలి, టైంలో కంప్లీట్ చేయాలి 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 అనే ఒక థాట్తోనే అతను చేశాడు, క్వాలిటీ గురించి పట్టించుకోకపోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఫంక్షనింగ్ అనేది ఇన్ఎఫిషియెంట్గా అయిపోతుంది అనమాట. సో క్వాలిటీ లెస్గా అయిపోతుంది. సో అందుకనే డెలిగేషన్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, వర్క్స్ అన్నీ టైంకి కంప్లీట్ అవుతాయి అండ్ క్వాలిటీతో కంప్లీట్ అవుతాయి. సో మనము టైంకి అండ్ క్వాలిటీకి మనము ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అండ్ వాళ్ళకి ఆర్గనైజేషన్స్కి గ్రోత్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా అవుతాయి అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ఇంప్రూవ్డ్ ఫంక్షనింగ్. సో ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఫంక్షనింగ్ చేయడం కోసం మనకి డెలిగేషన్ అనే కాన్సెప్ట్ హెల్ప్ అవుతుంది. సో అప్పుడు ఎవరికి ఓవర్గా బర్డెన్ అవ్వదు, ఎవ్వరు కూడా ఐడియల్గా ఉండరు అనమాట. సో అప్పుడు అందరూ ఫంక్షనింగ్ చేస్తారు అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఆర్గనైజేషన్కి ఉంటుంది అని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ఇంప్రూవ్డ్ ఫంక్షనింగ్. నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఆఫ్ స్పెషలిస్ట్. సో మనము డెలిగేషన్ వర్క్ని డెలిగేట్ చేస్తున్నప్పుడు మనము వర్క్ని డివైడ్ చేస్తాం కదా. సో ఈ పార్ట్ ఆఫ్ వర్క్ కొంతమందికి, ఈ పార్ట్ ఆఫ్ వర్క్ కొంతమందికి, ఇంకొక పార్ట్ ఆఫ్ వర్క్ కొంతమందికి. సో ఓకే, ఈ పార్ట్స్ ఎందుకు చేస్తున్నాము అని అంటే, మనం డెలిగేషన్లో ఏం చేస్తామని అంటే, ఆ పార్ట్ ఆఫ్ వర్క్ చేయడంలో ఎవరైతే స్పెషలిస్ట్, ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళకే ఇస్తామన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ మేనేజర్స్కి ప్రొడక్షన్ వర్క్ ఇస్తారు. ఎందుకంటే అతను ప్రొడక్షన్ ప్రాసెస్ చేయడంలో అండ్ ఇదంతా చూసుకోవడంలో స్పెషలిస్ట్ కాబట్టి. సో 100% రిజల్ట్స్ బాగా వస్తాయి కాబట్టి సో మనం అతనికి ఇస్తాం. సో లాయర్కి లీగల్ మ్యాటర్స్ రిలేటెడ్ టాస్క్స్ అసైన్ చేస్తాం. సో ఇట్లా అనమాట. సో మనం స్పెషలిస్ట్ని యూజ్ చేయడానికి ఉంటుంది డెలిగేషన్ వల్ల. అండ్ ఇప్పుడు డెలిగేషన్ లేకపోతే అన్ని వర్క్స్ మనమే చూసుకోవాలి, ప్రొడక్షన్ మనమే చూసుకోవాలి, లీగల్ మ్యాటర్స్ మనమే చూసుకోవాలి, ఇంకా మార్కెటింగ్ ఇదంతా ఒకరే చూసుకోవాలి. సో అందుకనే డెలిగేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో మనకి ఇట్లా స్పెషలిస్ట్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందని అంటే, వర్క్ క్వాలిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పొచ్చు. సో క్వాలిటీ ఇంప్రూవ్ అవుతే మన ప్రోడక్ట్స్లో క్వాలిటీ ఉంటే సో మెనీ కస్టమర్స్ విల్ బీ బయింగ్ అవర్ ప్రొడక్ట్స్ అండ్ మోర్ సేల్స్ విల్ బీ దేర్ అండ్ విల్ బీ గెటింగ్ మోర్ ప్రాఫిట్స్ ఆల్సో. సో దిస్ ఈజ్ అబౌట్ ద యూజ్ ఆఫ్ స్పెషలిస్ట్. నెక్స్ట్, సో ఫోర్త్ వన్ వచ్చేసి హెల్ప్స్ ఇన్ ఎంప్లాయీస్ డెవలప్మెంట్. సో డెలిగేషన్ వచ్చేసి మనకి ఎంప్లాయీస్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. సో ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ మనము సబార్డినేట్స్కి ఏం వర్క్ డెలిగేట్ చేయలేదు, ఏం అథారిటీ ఇవ్వలేదు, సో వాళ్ళకి రైట్స్, డెసిషన్ తీసుకునే ఛాన్సే మనం అసలు ఇవ్వలేదు అని అంటే, వాళ్ళలో కాన్ఫిడెన్స్ వస్తుందా, ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే తీసుకోగలుగుతారా, లేదు. సో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. సో మేము చేయలేమేమో, రిస్క్ తీసుకోవడం ఎందుకు అని అనుకుంటారు. సో అందుకనే మనం వర్క్ డెలిగేట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, వాళ్ళు ఒకవేళ సక్సెస్ అవుతే కాన్ఫిడెన్స్ వస్తుంది, అదే ఫెయిల్యూర్ అవుతే ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళకి. సో అందుకనే
సో డెలిగేషన్ లేకపోతే ఏమవుతుంది, వాళ్ళకి అసలుకి ట్రై చేయడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు మనం. సో అక్కడ ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నట్టు, సో వాళ్ళకి కెపాసిటీ ఎక్కడ పెరుగుతుంది, లేదు కదా. సో అందుకనే డెలిగేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, సో వాళ్ళ స్కిల్స్ని, వాళ్ళ డెసిషన్ మేకింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఆ సిచ్యువేషన్స్ అన్నిటితోని ఫెమిలియర్ అవ్వడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా ఏం చేస్తున్నాం మనం అని అంటే, మనము మన ఎంప్లాయీస్ని డెవలప్ చేస్తున్నాం. ఫ్యూచర్లో హై రెస్పాన్సిబిలిటీ, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు, ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, సో మనము వాళ్ళని ముందుగానే డెవలప్ చేసి పెడుతున్నాం కాబట్టి, సో ముందుగా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని డెలిగేషన్ చేసి వాళ్ళకి డెవలప్ చేస్తున్నాం కాబట్టి, సో వాళ్ళు వెనుకకు వెళ్ళరు అనమాట హై రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి. సో ఇది ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ డెలిగేషన్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ హెల్ప్స్ ఇన్ ఎంప్లాయీస్ డెవలప్మెంట్. సో ఈ విధంగా ఎంప్లాయీస్కి కూడా కొంచెం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెల్ప్స్ ఇన్ ఎక్స్పాన్షన్ అండ్ డైవర్సిఫికేషన్. సో ఇది కూడా మనకి సేమ్ పాయింటే, హెల్ప్స్ ఇన్ ఎంప్లాయీస్ డెవలప్మెంట్ డిస్కస్ చేసాం కదా ఇందాక. సో ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఏంటంటే లైక్ ఇప్పుడు ఒక కంపెనీలో మనము ఎక్స్పాన్షన్కి వెళ్తున్నప్పుడు లేదా డైవర్సిఫికేషన్కి వెళ్తున్నప్పుడు, ఎక్స్పాన్షన్ అని అంటే లైక్ కొత్త ప్రొడక్ట్స్ యాడ్ చేయడం కానీ, లైక్ ఆ కంపెనీలోనే మనము ఇంకా ఎక్కువ కెపాసిటీ పెంచుకోవడం కానీ, లేకపోతే వేరే దగ్గర బ్రాంచెస్ ఓపెన్ చేయడం ఎక్స్పాన్షన్ అంటాం. డైవర్సిఫికేషన్ అంటే న్యూ ప్రోడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసి దాన్ని డైవర్సిఫికేషన్ అంటాం అనమాట. సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకా మోర్ అండ్ మోర్ ఎంప్లాయీస్ కావాలి కదా. సో వాళ్ళందరినీ హైర్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనం ఇప్పుడు ఒక సుపీరియర్ ఉన్నాడు. సో ఇప్పుడు న్యూగా ఎంగేజ్ చేసుకున్న వాళ్ళకి కూడా కొంతమంది సుపీరియర్స్ కావాలి కదా వాళ్ళని చూసుకోవడానికి కూడా. సో మనము ఇంతకుముందు డెలిగేట్ చేసి ఇట్లాంటి వర్క్స్ మనము మన సబార్డినేట్స్కి ఇచ్చినట్టయితే వాళ్ళని ఇప్పుడు సుపీరియర్స్ లాగా యూజ్ చేసుకోనికి వస్తుంది కదా. సో ఈ విధంగా ఏమవుతుందని అంటే, డెలిగేషన్ ప్రాసెస్ మనము ఇంతకుముందు అయితే చేసినట్టయితే అండ్ ఈ విధంగా ఎంప్లాయీస్ డెవలప్మెంట్ అయింది కాబట్టి, సో వాళ్ళు ఇప్పుడు కేపబుల్ ఆఫ్ డూయింగ్ డెసిషన్ మేకింగ్ లైక్ అ సుపీరియర్ ఎలా చేశారో అంత కాకపోయినా కొంత ఎక్స్టెంట్ వరకు అయితే వాళ్ళు చేయగలుగుతారు. సో కాబట్టి వాళ్ళని అక్కడ డైవర్సిఫికేషన్ అండ్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు వాళ్ళకి యూస్ చేసుకోవచ్చు మనం. సో డెలిగేషన్ అనే ప్రాసెస్ మనకి ఎక్స్పాన్షన్ అండ్ డైవర్సిఫికేషన్లో హెల్ప్ చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెలిగేషన్. I hope that you are clear with the concept, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.